శ్రీయుత గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్టేజిని అలంకరించిన పెద్దలు, గ్రామ పెద్దలు మరియు నాతోటి విద్యార్థులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆగస్టు 15 మనందరి జెండా పండగ. మనకు స్వాతంత్రం 1947 15న వచ్చింది. మనకు స్వేచ్ఛ లభించిన రోజు. బ్రిటిషు పాలన నుండి, వారి అరాచకత్వం, అమానుష్యం నుంచి విముక్తి లభించిన రోజు. వ్యాపారం పేరుతో మన దేశానికి వచ్చిన అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని మనల్ని బానిసలుగా చేసుకొని మనపై పెత్తనం చెలాయించారు. దాదాపుగా 200 సంవత్సరాలు బ్రిటిషు పాలనలో ప్రజలందరూ ఎన్నో కష్టాలు పడ్డారు. బ్రిటిషు పాలన నుంచి ప్రజలకు విముక్తి చేయడం కోసం కొన్ని వేల మంది కృషి చేశారు. వారిలో ముఖ్యంగా గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, బాల గంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు మరియు టంగుటూరి ప్రకాశం పంతులు మొదలైన వారు ఎంతోమంది ఉన్నారు. వీరిలో ఎక్కువగా చెప్పుకోదగ్గవారు గాంధీ తాత. ఈయన సత్యం, శాంతి మరియు అహింస పద్ధతుల ద్వారా శాంతియుతంగా మనకు స్వాతంత్రం తీసుకువచ్చారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం అయితేనేమి, క్విట్ ఇండియా ఉద్యమం అయితేనేమి, ఏదైనా సరే ప్రజల్ని బానిసత్వం నుంచి విముక్తి చేయడానికి ఎంతగానో కృషి చేశాయి. వీరితో పాటు ఇంకెంతో మంది స్వాతంత్ర సమర యోధులు వారి ప్రాణాలను పణంగా పెట్టి మనకు స్వాతంత్రం తీసుకువచ్చారు. ఈరోజు ప్రతి ఒక్కరు వారిని గుర్తు చేసుకొని వారికి నివాళులు అర్పించాలి. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి స్వాతంత్రం వచ్చిందని సంబరపడడం కాకుండా దేశాభివృద్ధికి మనవంతు సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.